కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టాన్ని మరింత సవరించి ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చేందుకు ఈ బిల్లును రూపొందించారు. కొత్త మార్పులతో పన్ను వ్యవస్థను సరళతరం చేయడం, ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా భాషను సవరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఉన్న ఫైనాన్షియల్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ అనే వ్యవస్థలను తొలగించి కొత్తగా ట్యాక్స్ ఇయర్ అనే కాన్సెప్ట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ఏప్రిల్ 1న ప్రారంభమై ప్రతి ఏడాది కొనసాగనుంది. ఈ మార్పుతో పన్ను గణనను మరింత సమర్థంగా నిర్వహించవచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. కొత్త బిల్లు 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిలో మొత్తం 526 సెక్షన్లు ఉండనున్నాయి. పన్ను చట్టంలోని కొన్ని క్లిష్టమైన నిబంధనలను సరళీకరించడంతో పాటు పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేసే మార్గాలను ఇందులో పొందుపరిచారు. పన్నుదారుల కోసం మరింత స్నేహపూర్వకమైన పద్ధతులను అమలు చేయనున్నారు. ఈ బిల్లుతో పన్ను రుణాలపై కూడా ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఇంతకాలం కొనసాగిన పాత విధానాలను పక్కన పెట్టి కొత్త విధానంతో ఆదాయపు పన్ను వ్యవస్థను పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.